హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ రైల్వే నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎక్కువ ట్రేడ్లే ఉన్నాయి. మీ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్రెంటిస్షిప్కి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది అప్రెంటిస్షిప్ అనేది మనకి ముంబైలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని వదిలి బయటికి వెళ్ళి అప్రెంటిస్షిప్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు లాంగ్వేజ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఫ్యామిలీని వదిలి ఒక సంవత్సరం బయట ఉంటే మనం ఎలా బతకాలో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నాకు రైల్వే అప్రెంటిస్షిప్ చేసినప్పుడు జీవితంలో నేర్పించిన పాఠాలు అనమాట. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఉండి మీరు ఎక్కడే ఉంటే ఇక్కడ ఉన్నదానికన్నా బయటికి వెళ్ళి అప్రెంటిస్షిప్ చేస్తే ఖచ్చితంగా 4 విషయాలు అయితే కొంచెం ఎక్కువ నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్గా ఇది మీరు అప్లై చేస్తే చాలు, ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. 10th క్లాస్ మార్కుల లిస్టు, ఐటీఐ మార్కుల లిస్టులో ఉన్న మార్కులను ఆధారంగా చేసుకొని ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి ఆ ట్రేడ్లో అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ పేరు ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అంతే డైరెక్ట్ మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక రైల్వే అప్రెంటిస్షిప్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, మనకి ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఎప్పుడైనా గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్లయితే 20% కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు కాంపిటీషన్ అనేది బాగా తగ్గుతుంది. ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళు మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంటుంది, ఉద్యోగం కూడా కొంచెం తొందరగా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి 12/8/25 నుంచి 11/9/25 సాయంత్రం 5 గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఎవరైనా జేఎల్ఎంకి ప్రిపేర్ అయినట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని జేఎల్ఎం ఫుల్ కోర్సు ప్రస్తుతానికి యాక్చువల్లీ 1000 రూపీస్ కోర్స్ అనమాట, ఇది 600 రూపాయలకి దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో సబ్జెక్ట్ వీడియోస్, టాపిక్ వైజ్ పీడిఎఫ్లు, టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, అంతేకాదండి, మనకి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో రైల్వేకి సంబంధించిన గ్రూప్ డీకి సంబంధించి ఎన్టీపీసీ, ఏఎల్పీ 1, 2, టెక్నీషియన్, జేఈ, ఆర్పిఎఫ్ ఈ అన్నింటికి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. లేదనుకుంటే మీరు సికింద్రాబాద్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ వాళ్ళ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీరు రైల్వే జాబ్ అయితే సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దాదాపుగా 2418 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ అనేది డైరెక్ట్గా ఆర్ఆర్సీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మన 10th క్లాస్ మార్కులు, 10th క్లాస్లో ఖచ్చితంగా మీకు 50% అబవ్ ఉండాలి. అలా అయితే నేను నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఐటీఐలో మార్కులు. సో ఫ్రెండ్స్, ఇవి రెండు మనకి ప్లస్ చేసి వచ్చిన పర్సంటేజ్ని బట్టి మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. అంటే సెలక్షన్ అంటే చెప్తాను చూడండి, ఇప్పుడు 100 వేకెన్సీలు ఉన్నాయి. 100 వేకెన్సీలకి మనకి 10th క్లాస్ ఐటీఐ మార్కులు కలిపి టాప్ 100 మెంబర్స్ని తీస్తారు. ఇప్పుడు 100 చోట్ల మనకి ఒక 12 పోస్టులు ఉన్నాయనుకోండి, టాప్ 12 మెంబర్స్, కేటగిరీతో సంబంధం లేదు, 98.9 హయ్యెస్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి డౌన్లో ఉన్న 12 మందిని తీస్తారు. ఈ విధంగా మనకి అప్రెంటిస్షిప్లో ట్రేడ్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకే 10th క్లాస్ మార్కులు ఎక్కువ ఉండాలి, ఐటీఐ మార్కులు ఎక్కువ ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడే మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక క్లస్టర్స్ చూసుకున్నట్లయితే ముంబైలో ఉన్న ఎన్ని యూనిట్స్ నుంచి, అలాగే భూస్వాల్లో ఉన్న ఎన్ని యూనిట్స్ నుంచి, పూణే, నాగపూర్, సోలార్లో ఉన్న ఈ అన్ని యూనిట్స్ నుంచి కూడా మనకి అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ముంబైలో ఉన్న యూనిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే అన్ని యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది, కాబట్టి నేను కొన్ని యూనిట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముంబై క్లస్టర్లో చూసుకున్నట్లయితే మనకి వాది బందర్లో చూసుకున్నట్లయితే ఇది క్యారేజ్ వ్యాగన్ షాప్ అనమాట. దాదాపుగా 258 వేకెన్సీలు ఉన్నాయి. ఈ 258 వేకెన్సీలో ఫిట్టర్ 182, వెల్డర్ 6, కార్పెంటర్ 28, పెయింటర్ జనరల్ 24, టైలర్ అనేది 18 వేకెన్సీలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తొందరగా అప్రెంటిస్షిప్ రావాలంటే మనం ఏం చేయాలంటే మన కేటగిరీ అనేది ఎగ్జాంపుల్కి ఓబీసీ అనుకోండి, మనం యూఆర్లో ఉన్న వేకెన్సీలకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిట్టర్ తీసుకోండి, ఫిట్టర్ అన్రిజర్వ్డ్ ఇక్కడ 92 ఉన్నాయి, అంటే 92 వేకెన్సీలు రాసుకోండి. ఇక్కడ మనకి ఓబీసీ 49 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, 49 వేకెన్సీలు రాసుకోండి. ఈ విధంగా మనకి టోటల్ వేకెన్సీలు మీరు కాలిక్యులేట్ చేసుకోండి. అంటే మనకి ముంబైలో వాది బందర్ క్యారేజ్ వ్యాగన్ రిపేర్ షాప్లో ఫిట్టర్కి ఓబీసీ ప్లస్ అన్రిజర్వ్డ్ కలిపి ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లస్టర్ చూసుకోండి, నెక్స్ట్ కళ్యాణిలో చూసుకోండి, ఇందులో మనకి ఫిట్టర్ లేవు, ఇందులో కూడా ఫిట్టర్ లేవు, కాబట్టి వేరే దాంట్లో మీరు ఫిట్టర్ కాలిక్యులేట్ చేసుకొని ఎక్కడైతే మీ ట్రేడ్కి మీ కేటగిరీలోనే అన్రిజర్వ్డ్లోనే ఎక్కువ ఉంటాయో మీరు అక్కడ అప్లై చేస్తే తొందరగా మీరు అప్రెంటిస్షిప్ సంపాదించే అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి కళ్యాణ్ డీజిల్ షెడ్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ 11, మెషనిస్ట్ 1, వెల్డర్ 1, ప్రోగ్రామింగ్ సిస్టమ్ అసిస్టెంట్స్ అంటే మనకి కోపా వస్తుందన్నమాట 4, మెకానిక్ డీజిల్ 33, టోటల్గా 50. ఇక కుర్లా డీజిల్ షెడ్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ 24, మెకానిక్ డీజిల్ అనేది 36, టోటల్గా 60 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని క్లస్టర్స్లోని అన్ని యూనిట్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోండి. ఇక ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. మీ ఏజ్ అనేది 12/8/2025 కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, SC ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 12/8/25 వరకు మీరు ఏజ్ అనేది కాలిక్యులేట్ చేసుకోండి. ఇక పేమెంట్ వచ్చేసరికి 100 రూపాయల ఫీజు ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది SC వాళ్ళకి, ST వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, అమ్మాయిలకి ఎటువంటి ఫీజు ఉండదు. మిగతా జనరల్ క్యాండిడేట్స్ అలాగే OBC క్యాండిడేట్స్లో కేవలం అబ్బాయిలకు మాత్రమే ఫీజు ఉంటుంది, 100 రూపాయలే ఉంటుందన్నమాట. ఇది మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్ కార్డులో ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది మీ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా అప్లై చేయాలి. ఇన్ కేసు ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ ఎన్రోల్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 11/9/2020 సాయంత్రం 5 గంటల వరకు. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి ఫిజికల్ కాపీ వస్తుందో అది జాగ్రత్తగా ఒక దగ్గర దాచుకోండి. ఎందుకంటే ఫిజికల్ కాపీ అనేది మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో దాని మీద ఉన్న రెఫరెన్స్ నెంబర్తో మనకి యూజెస్ ఉంటాయి. అది ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం ఏదైతే ఫిజికల్ కాపీ వచ్చిందో అది రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి, సెంట్రల్ రైల్వేకి పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే helpdesk.rrc.cr@gmail.comకి మీరు మెయిల్ అనేది చేయొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.